కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ జూన్ 25ను సంవిధాన్ హత్య దివస్ గా ప్రకటించింది. ఎమర్జెన్సీ టైంలో ప్రజాస్వామ్యం రక్షణకు పోరాడిన వారికి గుర్తుగా తెచ్చామన్నారు. సంవిధాన్ హత్య దివస్ పేరుతో బీజేపీ కొత్త నాటకం ఆడుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. మోదీ 10 ఏళ్ల అప్రకటిత ఎమర్జెన్సీకి జూన్ 4న విముక్తి లభించిందని, ఆ రోజును మోదీ ముక్తి దివస్ గా నిర్వహించాలంది కాంగ్రెస్. బిమ్స్టెక్ దేశాలతో భారత్ బలమైన ప్రాంతీయ సహకారం కోరుకుంటోందన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో బిమ్స్టెక్ విదేశాంగ మంత్రులతో భేటీ అయ్యారు. వాణిజ్యం, ఎనర్జీ, హెల్త్, అగ్రికల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు అన్ని రంగాల్లో భారత్ సహకారం ఉంటుందన్నారు. థాయిలాండ్లో జరిగే బిమ్స్టెక్ సమ్మిట్ సూపర్ సక్సెస్ కావాలంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. ఎమర్జెన్సీ టైంలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయిందన్నారు ప్రధాని మోదీ. రాజ్యాంగం ఓ సాధారణ కాగితంలా మారిందన్నారు. ఎంతో మంది త్యాగంతో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిందన్నారు. అప్పటికే కేంద్ర ప్రభుత్వ దాడులతో మరణించిన వారి త్యాగాలకు గుర్తుగానే సంవిధాన్ హత్య దివాస్ తెచ్చామన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేశారు మోదీ. కేంద్రంలోని మోదీ సర్కార్ జూన్ 25ను సంవిధాన్ హత్య దివస్ గా ప్రకటించింది. ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో వెల్లడించారు. నియంతృత్వంపై ప్రజల విజయానికి గుర్తుగా సంవిధాన్ హత్య దివస్ ప్రకటించినట్లు తెలిపారు. 1975 ఎమర్జెన్సీ రోజుల్లో దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం లేకుండా పోయాయన్నారు. ఏ కారణం లేకుండా లక్షల మందిని జైల్లో బంధించారంటూ ట్వీట్ చేశారు అమిత్ షా. బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి మద్దతుగా నిలిచారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. లోక్సభ ఎన్నికల్లో ఆమె ఓడిపోవడంతో కొందరు సోషల్ మీడియాలో అవమానిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. ఇతరుల్ని అవమానించడం, కించపరచడం సరికాదన్నారు. సంవిధాన్ హత్య దివస్ పేరుతో బీజేపీ కొత్త నాటకానికి తెరతీసిందన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. వార్తల్లో నిలవటానికే దేశంపై కపట ప్రేమను ప్రదర్శిస్తోందని విమర్శించారు. గత 10 ఏళ్లుగా నాన్ బయోలాజికల్ ప్రధాని పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిందన్నారు. జూన్ 4న ప్రజలు బీజేపీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన జూన్ 4ను మోదీ ముక్తి దివస్ గా నిర్వహించాలంటూ ట్వీట్ చేశారు జైరాం రమేష్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందని బీజేపీకి ముందే తెలుసన్నారు ఆప్ మంత్రి అతిషి. ఈడీ కేసులో బెయిల్ వస్తుందని సీబీఐతో అరెస్ట్ చేయించిందని ఆరోపించారు. దేశంలోని ప్రతి కోర్టు బీజేపీ కుట్రను బట్టబయలు చేస్తోందన్నారు. ఇప్పటికైనా ఇతర పార్టీలపై కుట్రలు చేయటం మానుకోవాలని సూచించారు ఢిల్లీ మంత్రులు. मैं भारतीय जनता पार्टी को ये कहना चाहूंगी कि अपना घमंड खत्म करिए, अपना अहंकार खत्म करिए और बाकी पार्टियों के खिलाफ, लोकतंत्र के खिलाफ षड्यंत्र रचना बंद करिए। सत्य परेशान हो सकता है लेकिन पराजित नहीं हो सकता। अरविंद केजरीवाल की ये जमानत आज पूरे देश के सामने ये साफ कर देती है कि अरविंद केजरीवाल सत्य के साथ खड़े थे, खड़े हैं और खड़े रहेंगे. ముంబైలో ఎన్సీపీ, ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ తో భేటీ అయ్యారు సీఎం మమతా బెనర్జీ. ప్రస్తుత రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల తర్వాత మమతా బెనర్జీ, శరద్ పవార్ కలుసుకోవటం ఇదే తొలిసారి.